నా పేరు అక్బర్. నేను బోయిపల్లి బాల్కొండ మండల్. నేను ఫీల్డ్ అసిస్టెంట్గా గత 10 సంవత్సరాలు చేసిన. నేను వికలాంగుని. నేను మన అందరూ 2022 సంవత్సరం ఇచ్చినప్పుడు నేను కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా ఎక్కుతానని చెప్పేసి ఎంపీడీఓకి లెటర్ ఇవ్వడం జరిగింది. తీసుకోలేదు. అయితే గత 2 సంవత్సరాలున్నరగా నేను తిరుగుతున్నా. టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ సార్ గారు కూడా లెటర్ ఇచ్చిండు. ఈ లెటర్ని ఆల్రెడీ నిజామాబాద్ కలెక్టరేట్ నుండి ఎంపీడీఓ ఆఫీస్కి ఆల్రెడీ ఫార్వర్డ్ చేయబడ్డదని చెప్పారు. వీళ్ళు అక్కడ ఇక్కడ అనుకుంటూ గత 2.5 సంవత్సరాలుగా నన్ను ఇబ్బందులు పాల్చేస్తూ మా గ్రామంలో సెక్రటరీ దగ్గర తీర్మానం కోసమని కూడా మొన్న రీసెంట్గా గ్రామ సభలో లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ని కూడా దానిపైన చర్యలు తీసుకుంటలేరు. అలాగే మా ఎంపీడీఓ సార్ని కలవడం జరిగింది. 4 రోజులలో చెప్తామన్నారు. దీనిపైన ఎటువంటి స్పందన లేదు. గత 2.5 సంవత్సరాలుగా ఒక వికలాంగునైన నన్ను మానవీయ కోణంలో నన్ను గుర్తించి జాబ్కు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన. ఇందులో ముఖ్యంగా మా ఏపీఓ గారు, అలాగే మా గ్రామ కార్యదర్శి అయినటువంటి గ్రామ కార్యదర్శి గారు, అలాగే మా మాజీ సర్పంచ్, అలాగే మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, వీళ్ళ ప్రమేయంతో ఎన్నిసార్లు అడిగినా అని పై అధికారులు మీ గ్రామం నుండి మీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి ఆగిపోతుందని చెప్తున్నారు. అక్కడికి వెళ్తే ఇటు వెళ్తే అటు మొత్తానికి చెప్తున్నారు. మా గౌరవనీయులైనటువంటి టీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి లెటర్ని కూడా ఖాతరు చేయకుండా, దీనికి ఎటువంటి విలువ లేకుండా నా పైన వివక్ష చూపుతున్నారు. ఒక వికలాంగున్న దయ కూడా చూపట్లేదు. నాకు దయచేసి నాకు ఉపాధి హామీ 10 సంవత్సరాలు చేశాను సార్. నా జాబ్ నాకు ఇప్పించాలని కోరుతున్నాను సార్.